పారవేసి. హల్లెలూయా. చూడండి, ఈ బట్టను పారవేసి అంటే ఇక తన పాత జీవితాన్ని, తన అడుక్కునే జీవితాన్ని ఏం చేస్తారు? అడుక్కునే వాళ్ళు ఏం చేస్తారు? అడుక్కునే వాళ్ళు గిన్నె పెట్టుకుంటారు, లేకపోతే ఒక బట్ట ఏం చేస్తారు, పట్టనో లేకపోతే బట్టనో ఏం చేస్తారు, అక్కడ వాళ్ళు ఎదుట ఉంచుతారు. ఎవరైనా దయ కలిగిన వారు, ఎవరైనా జాలి కలిగిన వారు అతను గుండా వెళితే రూపాయో, 2 రూపాయలు, 10 రూపాయలు, ఇంకా 20 రూపాయలు వాళ్ళకి ఇష్టం వచ్చినంత వేసి వాళ్ళు ఎక్కడైతే ఆ బట్ట పరిచారో దాని మీద వేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అయితే ఇతను చేసింది ఏంటంటే తన బట్టను, ఇక యేసయ్య నన్ను పిలిచాడే అంటే, యేసయ్య నా కోసం ఆగాడనంటే, అనేకుల కన్నులను తెరిచిన దేవుడు, అనేక హృదయాలను దర్శించిన దేవుడు, పక్షవాతముతో ఉన్న వ్యక్తిని లేపిన దేవుడు, పాపాత్మలు క్షమించిన దేవుడు, ఇదిగో ఇక నన్ను కూడా తప్పనిసరిగా నాకు చూపిస్తాడు. హల్లెలూయా. తప్పనిసరిగా నాకు మరలా కన్నులను ప్రసాదిస్తాడు. నేను చూడబోతున్నాను, నేను ఆయన్ని గమనించబోతున్నాను, నేను ఆయన గురించి ప్రకటించబోతున్నాను, నా కన్నులతో దేవుని వాక్యాన్ని చదవబోతున్నాను అని అతను గుర్తెరిగిన వాడే ఏం చేసి తెలుసా? తన పాత బట్టను, హల్లెలూయా, ఆ బట్టను ఏం చేసి తెలుసా? తీసి పారవేశాడంట. చెప్పలు కూడా ప్రబలమై పడతాం. తీసి పారవేశాడు అంటే దానికి విశ్వాసానికి గుర్తు. లేదంటే ఇక ఈ పాపము నేను ఉండను, ఈ మురికిలో నేను ఉండను, ఈ శాపములో ఉండను, ఈ దరిద్రతలో నేను ఉండను, ఈ అడుక్కునే స్థితిలో నేను ఉండను. ఇక నా దేవుడు నా స్థితిని మార్చాడు, నా దేవుడు నా స్థితిగతులను మార్చాడు, కాబట్టి ఇక నాకు దీంతో పని లేదు అనే ఒక ఆలోచనతో, ప్రియ దేవుని బిడ్డలారా, అతను ఏం చేసి తెలుసా? ఆ బట్టను ఏం చేసి తెలుసా? తీసి పారవేశాడు. అతనికి దృష్టి పొందుకోవడానికి గల కారణం యేసయ్యను గురించి విన్నాడు. అతను దృష్టి పొందుకోవడానికి గల కారణం ఆటంకాలు వచ్చిన దావీదు కుమారుని గుర్తెరిగి ఆటంకాలు వచ్చిన కేకలు వేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. మరి ఎక్కువగా కేకలు వేశారు. అంతేకాదు కానీ బట్టను ఏం చేశాడు తెలుసా? పారవేశాడు. ఈ రోజున ప్రభు మాటలు వింటున్న నీతో కూడా యేసయ్య ఎన్నోసార్లు కేకలు వేస్తున్నాడు, యేసయ్య ఎన్నోసార్లు నీ కోసం నిలిచి ఉన్నాడు, యేసయ్య ఎన్నోసార్లు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీవు కూడా నీ పాపం అనే బట్టను పారేయాలి, నీ దరిద్రతని బట్టను పారేయాలి, విశ్వాసముతో అడుగు ముందుకేయాలి. పేతురు ఎలాగైతే ఓడను దిగి నీటి సముద్రం మీద ఎలాగైతే అడుగు వేశాడో నీవు కూడా అలా అడుగు వేదుగా. చెప్పలు కూడా ప్రబలమై పడతాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అలాగా అతను ఆ బట్టను పారవేసి యేసు ఎద్దుకు వెళ్ళగానే, యేసు నీకేం కావాలి? ఇన్ని సమస్యలు ఎదుర్కొని వచ్చావు కదా, ఎంత ఆటంకాలు ఎదుర్కొని వచ్చావు కదా, గొంతు చించు